యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. రానున్న రోజుల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని, దీంతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ చిన్నగా ఒకటొకటి చేసుకుంటూ ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగలం అప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మనం యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా మనం దాన్ని నిజంగా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీ ప్రభవనామ సంవత్సరం కానుకగా భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ చిన్నగా ఒకటొక